మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప గడప నడిచొచ్చబడుగు, కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే. ఈ లబ్ధి ఏదైతే ఉందో అవి మరీ ఎక్కువ పథకాలు ఇంకా పెరగబోతున్నాయి, ఇంకా ఎక్కువ వస్తున్నాయి. దాని వాల్యూ దాని విలువ పెరిగిపోతుంది. కాబట్టి ఆయనని ముఖ్యమంత్రి చేసుకోవాలా. ఆయనని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మన తమ్ముడు విరూపాక్షి గారిని ఎమ్మెల్యేగా గెలిపి నేను ఉన్నాను, నేను విన్నాను అనేసని స్వర్గీయులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఒక సుపరిపాలన అందించారు. ఆయన వారసుడిగా వారసత్వం తీసుకొని జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనే రకంగా ఈరోజు మరి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్ అన్న గారి కోసం మనందరం సిద్ధమేనా అనేసి మీ అందరిని అడుగుతా ఉన్నాను నేను. జగన్ కోసం మనందరం సిద్ధమే. సంతోషం, అంటే చాలా సంతోషం వేస్తా ఉంది. ఈరోజు ఒక రైతు భరోసా గాని, చేయూత గాని, ఆసరా గాని ఇవ్వాలి. పెన్షన్లు ఇంటి దగ్గరికి ప్రతి ఒక్కరికి వచ్చి
చేసుకోవాలి. రైతులకు ఇంకా చాలా చేయాలి అన్న భావన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. గత ప్రభుత్వంలో ఆయన ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో చెప్పని మాటలను కూడా, ఇయ్యని హామీలను కూడా, ఎన్నో హామీలను నెరవేర్చిన మహానుభావుడు. మన రైతు సోదరులు కూడా ఖచ్చితంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. రైతులకు సువర్ణ అవకాశం, బంగారు రోజులు రాబోతున్నాయని మన రైతు సోదరులందరూ కూడా గుర్తు చేసుకోవాలి. రైతులను అట్లా ఉంచితే మహిళలు వచ్చినారు, ఎవరిని కేకలు కొడుతూ ఈలలు కొడుతూ ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. లీడర్ అంటే ఒక దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. దమ్మున్నవాడు, ధైర్యం ఉన్నవాడు ఇచ్చిన మాట వేసిన అడుగు వెనక్కి తీసుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల బాధలను అన్నిటిని కూడా ఒక మేనిఫెస్టోగా తయారు చేసి ఆ ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా దాన్ని ఒక బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన మహానుభావుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇక్కడ చాలా మంది రైతులు హాజరైనారు. రైతుల గురించి 1-2 మాటలు మాట్లాడి దీన్ని మనం చేస్తా. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మొట్టమొదట వారదేవుడు పారిపోయినాడు. మనకు కరువు వచ్చింది. కరువు వచ్చి మన వాగులు వంకలు ఎండిపోయినాయి. మన కాడి కింది ఎద్దులను, రైతులు కాడి కింది ఎద్దులను మేపులేక కలేబరాలకు అమ్ముకున్నాం. పట్టడన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అని కర్ణాటకకు వలసలకు పోయిన రోజులను మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంట్ అంటే అని రైతులు ధర్నా చేస్తే హైదరాబాద్ లో బషీర్బాగ్ లో రైతులు బాగా గుర్తుపెట్టుకోవాలి. బషీర్బాగ్ లో రైతులు ఇక్కడ నుంచి ధర్నా చేస్తే ఉచిత విద్యుత్ కోసమని ధర్నా చేస్తే తుపాకులతో కాల్పించి గుర్రాలతో తొక్కించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు రైతులను గుర్తుపెట్టుకోవాలి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రైతుకు ప్రతిరూపం. రైతు రాజులాగా ఉండాలి. రైతుల్లో ఎత్తేడిస్తే వ్యవసాయం బాగుపడదు, రైతేడిస్తే ఈ రాష్ట్రం బాగుపడదని నమ్మిన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అనేది మనమంతా గుర్తు చేసుకోవాలి. అందుకోసమే రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా రైతులకు ప్రతి ఎకరానికి లక్షలాది రూపాయలను ఇవ్వటం జరిగింది. రైతు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుందని రైతులకు అనేక రకాల ప్రయోజనాలను చేకూర్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని మన రైతు సోదరులందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇతను వేసేటప్పుడు కానీ, దుక్కులు దున్నేటప్పుడు కానీ, పాసేటప్పుడు కానీ, ఇతను వేసేటప్పుడు కానీ, వేసిన ఇతను మొక్కగా పెరిగినప్పుడు కానీ, మన కోతలప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది అనేది మీకు ఆలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా చదువుకున్న విద్యావంతుడు, శాంతి కాముకుడు, బీసీల బాగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క బాధలను తెలుసుకున్నవాడు, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మన ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారు. బివై రామయ్య గారిని, విరూపాక్షి గారిని మనమంతా కూడా అత్యధికమైన మెజార్టీతో గెలిపించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి ఒక మాట చెప్పాలి. మహిళలు ఎక్కడైతే పూజించబడతారో, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినారు. అందుకోసమే మహిళల కోసం అమ్మ ఒడి కానీ,
ఆసరా గాని, చేయూత గాని, తల్లి దిశ చట్టం, ఆడపిల్లల కోసం ఒక దిశ చట్టం అనే దాన్ని తీసుకుని మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను, ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. సర్పంచుల్లో గాని, ఎంపీటీసీలో గాని, జెడ్పీటీసీలో గాని, జెడ్పీ చైర్మన్లలో గాని, ఎమ్మెల్యేలో గాని, మంత్రివర్గంలో గాని మహిళలకు సగభాగం ఇచ్చి గౌరవించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లను నిర్మించి ఆ ఇళ్లను మహిళలకు ఇవ్వబోతున్నారనేది మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల ఆడపిల్లలు 40-45 సంవత్సరాలకే వారికి సరైన పోషణ లేక వారు ముసలివారుగా తయారవుతున్నారు. వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి అని 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు పెన్షన్ ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవనీయులు మన తాలూకా అభ్యర్థి అయినటువంటి విరూపాక్ష అన్నయ్య గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి రామయ్య అన్నయ్య గారికి, అదేవిధంగా మన ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నయ్య గారికి జన సునామీగా మారింది. ఎందుకంటే ఇంత జనం, ఇంత ఎండలో దాదాపుగా 40-50 డిగ్రీలు ఎండ ఉంది. అంత ఎండలో కానీ ఇంత మన కోసం వేచి ఉన్నారంటే అది సోమ్యారెడ్డి గారు అక్కగారిదే. ఈ రోజు నేను దాదాపు మొన్న పోయినసారి వచ్చినాము. అసలు నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇంత జనం వచ్చినాయంటే ఒక ఇంట్లో 3 ఓట్లనే కానీ ఖచ్చితంగా 16,000 మెజార్టీ మన పెద్దవూతురు గ్రామస్తులు ఖచ్చితంగా ఇస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు మనకి అదేవిధంగా మనకి ఎక్కడ పోయినా మన జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి మన గుమ్మూరు జయరాం గారికి 5 ఏళ్ళు మన మినిస్టర్గా ఇచ్చినారు. ఆయన మినిస్టర్గా ఇచ్చింటే ఆయన స్వలాభం వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి అయినా కానీ, మన ఏ గ్రామం అయినా కానీ, ఏ పల్లెలోనే కానీ ఏ అభివృద్ధి లేదు. ఏ అసలు అంతా సున్నా చుట్టి వాళ్ళు అభివృద్ధి చేసుకొని పోయినారు. నేను ప్రతి గ్రామానికి వెళుతున్నాను. ఏ గ్రామానికి పోయినా నీళ్ళు రోడ్లనే, ప్రతి ఒక్క జలములు ఎక్కడ పోయినా నీళ్లు రోడ్లు అంటున్నారు. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలిపించి మన రామయ్య గారిని ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్ర నిధులైతేనేమి, మన రాష్ట్ర నిధులైతేనేమి ఖచ్చితంగా రోడ్లు, నీళ్లు, తాగునీటి సమస్య ఖచ్చితంగా తీరుస్తామని ఏ గ్రామానికి పోయినా నేను అదే చెప్తున్నాను. పెద్దహోటల్లో కానీ నీటి సమస్య, నేను మన 2 సార్లు వచ్చినాను. నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్తారు. ఖచ్చితంగా నీటి సమస్య మనకుండే సమస్య 2 సమస్యలు, నీళ్లు, రోడ్లు. అదే మన జగన్ కానీ నేను మొన్న ఆస్వార్ మండలం మీద పోయేటప్పుడు సార్ మా కాన్షియస్ లో ఏ మండలానికి పోయినా ప్రతి గ్రామంలోనా నీరు, తాగునీరు, రోడ్లు అడుగుతున్నాం సార్. ఖచ్చితంగా ఈసారి రోడ్డుకి, నీళ్ళకి మాకు సాయం చేయాలి సార్. ఖచ్చితంగా నిధులు విడుదల చేయాలంటే ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ మనం వచ్చేది మన పోతున్నాయి. ఖచ్చితంగా నీళ్లు, రోడ్లు చేస్తామనే విధంగా మాట ఇచ్చినారు. కాబట్టి ఈ రోజు జగనన్న మాటగా ఈ రోజు మీకు అందరికి మాటిస్తున్నాను. మనకి ఖచ్చితంగా రోడ్లు, నీరు తప్ప వేరే సమస్య లేదు. ఆ 2 సమస్యలే నేను ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి పోయినా అదే చెప్తాను. కాబట్టి ఈ రోజు మీ పెద్దహోతూరు గ్రామస్తులకు అందరికీ అదే చెప్తున్నాను. మాకు నీళ్లు, రోడ్లు, అదేవిధంగా మన జగనన్న సంక్షేమ పథకాలు ఈ రోజు 5 సంవత్సరాలు జగనన్న సంక్షేమ పథకాలు చేసి ఖచ్చితంగా అత్యాచారం అక్కట్లకి చేసినారు. కాబట్టి జగనన్నకైతేనేమి, మన అభ్యర్థులకైతేనేమి ఎక్కడ పోయినా జన నీరాజనం ఎక్కడ చేసినా రోడ్లు కిక్కిరిసినా జనం వస్తున్నారు. ఎందుకంటే ఇంత ఎండలో కానీ ఇంత జనం వస్తున్నారంటే జగనన్న మీద, పార్టీ మీద అభిమానం ఉంది. కాబట్టి ఇంత జనం ఎక్కడ పోయినా తండాలు వస్తున్నారు. కానీ అందుకోసమే మన ఈ నెల 14వ తారీఖు ఫ్యాన్ గుర్తుకి ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యే వేసి ఖచ్చితంగా అందరినీ గొప్ప మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అంతా అబద్ధాలే, అంతా వినపడతారులే. ఆయన ఏనాడు కానీ సింగల్ గా ఎప్పుడు రాలేదు. అంతా కూటమితో వచ్చినాడు. ఏ ఎలక్షన్ అయినా కానీ కూటమితో వచ్చినాడు. కాబట్టి ఆయన ఆ కూటమిని నమ్మకుండా ఈ రోజు మన జగనన్న ఏ కూటమి లేకుండా, ఏ మద్దతు లేకుండా ఈరోజు సింగల్ గానే
మన జగనన్న సింగిల్ గా సింహం పందులు గుంపులుగా వస్తాయి. జగనన్న సింగిల్ గా వచ్చే ఈరోజు అన్ని నియోజకవర్గాలు 170 నియోజకవర్గాలు సింగిల్ గా దాదాపుగా 4 నెలల ముందే అందరికీ అభ్యర్థులు ప్రకటించిన దానికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే ఏ పార్టీ వస్తారో నేను చూసుకుంటూ ఉండే విధంగా ఆయన పని. మన జగనన్న అలా కాకుండా ఖచ్చితంగా మనం గెలిచే గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే విధంగా సర్వేలు చేసి సర్వేను బట్టి ఏ నియోజకవర్గం అయితేనే అన్ని నియోజకవర్గంలోనే 2 ఏళ్ళు సర్వే చేసి ఈ రోజు అన్ని అభ్యర్థుల్ని ఆయన ముందుగానే ప్రకటించి ఈ రోజు అందరూ తిరిగేటట్లు చేశారు. కాబట్టి ఈ రోజు నేను దాదాపుగా 3 నెలలు నాకు జనవరి 10వ తారీఖే నాకు అనౌన్స్ చేశాను. కాబట్టి ఆ రోజు నుంచి ప్రతి గ్రామంలో జగనన్న చెప్పినారు, ప్రతి గ్రామానికి పోయినారు. ప్రతి సమస్య ప్రతి ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో నేను ఖచ్చితంగా ధైర్యంగా రాసుకున్నాను. ఎందుకంటే ఒక్క సమస్య కాదు నెప్పు పెట్టుకునేది, ప్రతి గ్రామంలో నీటి సమస్య రోడ్డు సమస్య ఉంది. కాబట్టి అన్ని ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఆ ఊరి పేరు రాసి ధైర్యంగా రాసుకున్నాము. కాబట్టి ఈ రోజు మనము ఆ రోజుకి మనని గెలిపిస్తేనే మనం ఖచ్చితంగా మన ఆలోచన అభివృద్ధి చేసుకుంటామనే విధంగా చేస్తున్నాను. మన జగనన్న సంక్షేమ పదం సాధనం కాబట్టి ఎక్కువ అబద్ధాలు లేకుండా ఏది చేస్తామో అదే చెబుతారు అనే విధంగా మన అక్క చెల్లెమ్మనికి చేయూత అయితేనేమి చేయూత పైసారు 18,760 ఉండే సంవత్సరానికి ఈరోజు డబల్ టన్ చేసి 37,000 అక్క చెల్లెమ్మనికి అభ్యర్థి చేసే విధంగా ఈ రోజు మన జగనన్న నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా అమ్మఒడి 10 పిల్లలు చదువుతూనే మన రాష్ట్రం బాగుంటుందని అనే విధంగా ఈ రోజు అమ్మఒడికి 15,000 నుంచి 17,000 తెచ్చాడు. అని జగనన్న ఏది చెప్తామో అదే చేయలేని విధంగా మాట ఇస్తే మాట తప్పం అనే విధంగా చాలా మంది రైతులైతేనేమి ఎక్కడ పోయినా రుణమాఫీ అడిగేవాళ్ళు